యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిచయంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి సువార్త భాగం మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగమే. ఈ యొక్క సువార్త భాగంలో యేసు ప్రభువు నలుగురు మిత్రుల యొక్క విశ్వాసాన్ని చూసి ఒక పక్షపాత రోగిని స్వస్థపరుస్తున్నటువంటి సాంఖ్యమే. ప్రియులారా, ఈ సువార్త భాగం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, సువార్తను మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి ఎప్పుడు కూడా ఆటంకంగా నిలుస్తున్నటువంటి వ్యక్తులమే జనసమూహము. ఉదాహరణకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య యేసుప్రభువుని చూడాలని కోరినప్పుడు ఆయన పొట్టివాడగడు చేతను జనసమూహము ఎక్కువగా ఉండడం చేతను ఆయన చూడలేకపోయిందని చెప్పేసి మనం చూస్తున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో బర్తిమేయు అనే గుడ్డివాడు యేసుప్రభు తన పక్క నుంచి వెళ్ళిపోతున్నానని వినగానే ఆయన పిలిచి అరచినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఊరుకోమని చెప్పేసి ఆయనను గద్దిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. కావున ఈ సువార్త భాగంలో కూడా జనసమూహము లేక ప్రజలు కృక్రిసి ఉండడం వలన వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారని చెప్పేసి అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, ప్రతి వ్యక్తి దేవుని చూడాలని కోరుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఆటంకంగా వస్తున్నటువంటి వ్యక్తులమే ప్రజలు లేక జనసమూహము. ఈ యొక్క సువార్త బాగా మనకు ముందు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటిదండి? మనం ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆటంకంగా మారకూడదని చెప్పేసి, మనం దేవుని దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుని సాన్నిధ్యంలోనికి తీసుకువస్తున్నటువంటి వ్యక్తులుగా మారాలని ఈ యొక్క సువార్త భాగం మనల్ని ఆహ్వానిస్తుంది. రెండవదిగా, ఈ నలుగురు మిత్రుల యొక్క విశ్వాసాన్ని చూసి వారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేనందున వారు కొద్దిగా రిస్క్ తీసుకొని పైకప్పు తీసి అక్కడి నుంచి మంచంలోని ఈ వ్యక్తిని, పక్షపాత రోగిని కిందకి తీసుకొస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా మనుషులని దేవుని వైపు తీసుకొస్తున్నటువంటి వ్యక్తులుగా ఉండాలని ఈ యొక్క సువార్త భాగం మనల్ని ఆహ్వానిస్తుంది. మూడవదిగా, ఈ నలుగురు వ్యక్తులు యేసుప్రభు ఉన్న చోటును తెలుసుకొని అక్కడికి ఈ పక్షపాత రోగిని తీసుకొస్తున్నారు. ప్రియులారా, నిజమైనటువంటి మిత్రుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన ముందు దేవుడు ఉన్నటువంటి చోటుని తెలుసుకుని ఆ చోటలోనికి తన యొక్క మిత్రుల్ని లేక అవసరంలో ఉన్న వాళ్ళని రావాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతి క్రైస్తవానికి ఉన్నదని వాస్తవాన్ని కూడా ఈ యొక్క సువార్త భాగం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క స్వార్థ భాగాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో దేవుని దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తులకు ఆటంకంగా మారకూడదని, అదేవిధంగా ప్రతి వ్యక్తిని కూడా దేవుని వైపు మరలుస్తున్నటువంటి వ్యక్తులుగా మారాలని, దానికంటే ఎక్కువగా దేవుడు ఉన్నటువంటి చోటుని ముందుగానే గుర్తించి ఆ ప్రాంతంలోనికి అవసరంలో ఉన్న వాళ్ళని వస్తున్నటువంటి యథార్థ సేవకులుగా మారాలని ఈ యొక్క సువార్త భాగం మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మనం మంచి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.